ఎలా ఉన్నారు? మనిషి ఎప్పుడూ కూడా పూర్తి ముక్కుసూటిగా ఉండకూడదు. ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే తప్ప వంగిపోయే దర్భలు కాదు. కోపంతో సావాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పని లేదు. ఇక దయ కలిగిన వారికి ఆయుధంతో పనిలేదు. తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. గుర్తుంచుకోండి. మగవాడి జీవితంలో బాగా డబ్బైనా ఉండాలి, లేదంటే బాగా అర్థం చేసుకునే భార్య అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకున్నా మగవాడి జీవితానికి పెద్దగా అర్థం ఉండదు. కాదంటారా? చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంతో ఒక మాట అంటే పడలేనప్పుడు, మనసులో ఉన్న మాట చెప్పుకోలేనప్పుడు అవి పరిచయాలే కానీ బంధాలు ఎప్పటికీ కావు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీకు చివరి వరకు తోడుగా ఉండేది భార్యాభర్తల బంధం మాత్రమే. కాబట్టి ఎవరి కోసమో మీ తోడుని మీరు దూరం చేసుకోకండి. ఒక మనిషి సర్వనాశనం అవడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలే కారణం అనుకుంటూ ఉంటారు. కానీ వాటికంటే అతి ప్రమాదకరమైనది ఇంకోటి ఉంది. ఇక అది ఏమిటంటే అతి మంచితనం. కాదంటారా? మీరు మంచివారు అనిపించుకోవటానికి ఇతరులను చెడ్డవాళ్ళని చేయకండి. దానికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎందుకంటే కర్మ అందరికీ ఒకలాగే ఉంటుంది కాబట్టి. జీవితంలో నవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే ఏడవడం ఎలాగో మనతో ఉన్నవాళ్ళు నేర్పుతున్నారుగా. మంచితనానికి లభించే మొట్టమొదటి బహుమానం అవమానాలు, అపనిందలు మాత్రమే. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. కొందరి జీవితంలో ఏది గొప్పగా ఉండదు, గొప్పగా బ్రతకాలి అనే ఆశ తప్ప. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. అసలు కలల కన్నా జీవితమే ఉండదు. జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు, కానీ వారే జీవితం అని అనుకున్న వాళ్ళని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. అవునా? ఎవరి మీద ఎక్కువగా నమ్మకాన్ని, ప్రేమని పెంచుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. గుర్తుంచుకోండి. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. గుర్తుంచుకోండి. అవసరమైన చోట తగ్గితే నీ విలువ పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గితే నీకు ఉన్న విలువ కూడా లేకుండా పోతుంది. అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, మనం మన ఇంటి చుట్టుపక్కల్లో విత్తనాలను నాటుతూ ఉంటాం. అదొక అందమైన వృక్షంగా వికసిస్తుంది. ఇవి వాటి కొమ్మలు పొరుగింట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫలాలు వచ్చే సమయంలో పొరుగింట్లో కూడా కాస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, వృక్షాన్ని మేం పెంచితే ఫలాలు మీరు తింటారా అని. ఇది ఎలాంటి విషయం? మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం.
ఎప్పుడైనా మీ ఇంటి చుట్టుపక్కల్లో ప్రేమ యొక్క వృక్షాన్ని నాటి చూడండి. అప్పుడు దాని కొమ్మలు పొరుగింట్లో కూడా వెళ్తాయి. ఫలాలు అక్కడ కూడా కాస్తాయి. కానీ ఆ ఫలాలను అడగడానికి మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవే ఫలాలు రెట్టింపు పరిమాణంలో మీ దగ్గరకు తిరిగి వస్తాయి. మీ ఇంట్లో, మీ మనసులో ప్రేమ అనే వృక్షాన్ని నాటితే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మన ఈ జీవితం ఒక తోట లాంటిది. అందులో ముళ్ళు ఉంటాయి, పువ్వులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు పువ్వులను పొందాలి అనుకుంటే ముళ్ళను కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే జీవితపు సత్యం. మన జీవితంలో, మన కుటుంబంలో, మన సమాజంలో మీరు చూసుకుంటే రకరకాల ప్రజలుంటారు. కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు, మరికొందరు మంచివాళ్ళు ఉంటారు. కొందరు శత్రువులుంటే మరికొందరు మిత్రులుంటారు. ఒకవేళ మీరు చెడ్డవాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు నష్టమే కలుగుతుంది. అదే కేవలం శత్రువుల దగ్గరికే వెళ్తే అవమానం మాత్రమే కలుగుతుంది. అందుకే మంచిదేమిటి అంటే మీరు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆనందాన్ని ఇంకా జ్ఞానాన్ని పొందండి. అలాగే మిత్రుల దగ్గరికి వెళ్ళండి. సాహసాన్ని పొందండి. ఇంకొక మాట ఏమిటంటే ఈ జీవితం మరీ అంత పెద్దది కాదు. మీరు ప్రతి వ్యక్తితోనూ, ప్రతి సమస్యతోనూ పోరాడడానికి కేవలం మీ మనసు ఎవరితో కలుస్తుందో వాళ్ళని గౌరవించండి. అలాగే మీ మనసు ఎవరితో అయితే కలవదో వారిని దూరం ఉంచి ఒక నమస్కారం పెట్టండి. కానీ మనసులో నుంచి ప్రేమ అనే భావాన్ని మాత్రం ఎక్కడికి పోనివ్వకండి. ఎందుకంటే కేవలం ఈ ప్రేమే ఆఖరికి మీకొక మంచి మార్గాన్ని చూపిస్తుంది. మీ మనసులో ఈ ప్రేమని మేల్కొల్పి ఉంచండి. అలాగే అదే ప్రేమతో ఆనందంగా జీవించండి. కొన్ని బంధాలు ఉంటే బావుండు అని అనుకునేవాళ్ళు కొందరు, ఉన్నా కూడా పట్టించుకొని వాళ్ళు కొందరు. అవునా? ఎప్పుడూ మీ మంచినే కోరుకునే వారిని తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా నష్టపోతారు. ప్రవర్తన మార్చుకోకుంటే చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది. మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా. గుర్తుంచుకోండి. ఎవరి కన్నీళ్లకు కారణం అవ్వకండి. అది పాపమై, శాపమై, కర్మ ఫలితమై నీ కడుపున మంట పెట్ట మానదు. అంతకు రెండింతలు ఇక ఇవ్వక మానదు.